ఖమ్మంలో భూదాన్ నివాసితులు ఆందోళనకు దిగారు. నిన్న భూదాన్ భూముల్లో గుడిసెలను తొలగించారు అధికారులు. పోలీసులు బాధితులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మంలో వెలుగుమట్ల భూదాన బాధితులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని మనం చూడవచ్చు. మహిళలతో పోలీసులు వాగ్వాదం దిగుతున్నారు. ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి వైరా రోడ్డు మీద బైఠాయించి తమకు న్యాయం చేయాలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. నిన్న భూదాన బాధితులు ఎవరైతే ఉన్నారో గుడిసెలు వేసుకున్నటువంటి వెలుగుమట్లు ఆ గుడిసెలన్నింటినీ కూడా తొలగించడంతో నిన్నటి నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఒక్కసారిగా కూడా రోడ్డెక్కారు. తమ గుడిసెలు జీవించేటువంటి హక్కుని కోల్పోయామని ఉన్న పరంగా కూడా సామాన్లన్నీ కూడా కట్టుబట్టలతో రోడ్డును పడడం ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏం కావాలమ్మా, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ మా ఇల్లు పోయినా మాకు ఇల్లు మాకు రావాల్సింది. మా ఇల్లుకు మాకు ఇద్దరే ఏం లేదు. మాకు న్యాయం జరగాలని చూస్తారు అంతే. మాకు ఏదొద్దు. ఇల్లు కట్టుకున్నాక కూలపడానికి ఎందుకు వచ్చారు? 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు నిండి ఉన్నప్పుడు అప్పుడే తీసేయచ్చుగా. అది మంది కాదన్నప్పుడు అప్పుడే తీసేస్తే పీడా కోల్పోయేది కన్నా. అప్పుడు చేయకుండా ఇప్పుడు ఎందుకు కూలుతారు? మామూలు ఎందుకు చేశారు? ఇది ఇక్కడ మహిళలు బాధితులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకి బాధితులకి తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భూములలో నివాసం ఏర్పరచుకొని పేదలు మధ్యతరగతి రోజువారీ కూలి పని చేసుకునేటువంటి తమని ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున పోలీసులు రెవెన్యూ అధికారులు వచ్చి గుడిసెలు కూల్చివేశారని, తమకు ప్రత్యామ్నాయం చూపాలి, తమకు న్యాయం చేయాలని కోరుతూ వీరైతే ఆందోళన చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.